రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు జోగులాంబ గద్వాల జిల్లాకు రానున్నారు రాహుల్. జనజాతర పేరుతో జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎర్రవల్లి క్రాస్ రోడ్లో సభ జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ సహనా. ఈ రోజు అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి నేరుగా నిర్మల్ జిల్లాలోకి పర్యటించనున్నారు. తెలంగాణలో నిర్మల్ కావచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి రెండు జిల్లాలకు రానున్నాడు. నిర్మల్ జిల్లాలో ఇన్ఛార్జ్ గా ఉన్న సీతక్క ఈ యొక్క సభ ఏర్పాట్లను కావచ్చు ప్రతి ఒక్క దానిపై చూస్తున్నారని చెప్పవచ్చు. 65,000 మంది జన సమీకరణతో నిర్మల్ సభ ఉండబోతుంది. అనంతరం మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల జిల్లా అల్లంపూర్ ఎర్రవెల్లి చౌరస్తాలలో భారీ బహిరంగ సభ ఉండబోతుంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఉద్దేశించి సాయంత్రం 4 గంటలకు ఏదైతే అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ఎర్రవెల్లి చౌరస్తాకు రానున్నారు. అంతేకాకుండా ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్ కి సంబంధించిన నాగర్ కర్నూల్ కావచ్చు, అలాగే కొల్లాపూర్ కావచ్చు, అచ్చంపేట్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, వనపర్తి కావచ్చు, ఏదైతే జోగులాంబ గద్వాల కావచ్చు, అల్లంపూర్ కావచ్చు, ఈ 7 కాన్స్టిట్యున్సీలను జన సమీకరణ చేస్తున్నారు. ఈ మొత్తానికి చూసినట్లయితే ఎట్టి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 సీట్లకు గాను పార్లమెంట్ కు 14 సీట్లు కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాలు చేస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ సొంత జిల్లా కావడంతో ప్రత్యేక దృష్టి పెట్టాడని చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్లు మహబూబ్ నగర్ కావచ్చు, నాగర్ కర్నూల్ కావచ్చు, మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇప్పటికీ 5 నుంచి 6 సార్లు మహబూబ్ నగర్ కి రావడం జరిగింది. ఈ రోజు అగ్రనేత రాహుల్ గాంధీ ఎలాంటి హామీలు ఇస్తారో, అంతేకాకుండా ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్ బలపరిచిన అభ్యర్థి మల్లు రవి గురించి ఏం మాట్లాడతారో వేచి చూడాల్సిందే. మొత్తాన్ని చూసినట్లయితే మరోసారి రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారని చెప్పవచ్చు. సహనా, థ్యాంక్ యూ రహీం.